జైశాలి గారి ఫోన్లో ఉన్న అన్ని నెంబర్స్కి ఆయన కూర్చొని ఆయనే సెల్ ఫోన్లో ఒక్కొక్కరికి అలా నొక్కి 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 పంపుతుంటారండి. అంత పెద్ద ఆయన పంపుతున్నప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని నెంబర్లకి పంపించారా ఈ రోజైనా? మీరు పంపకపోవటం వల్లనే సండే లైవ్ మీరు వెళ్ళకపోయినా మీ వాక్యం వెళ్తుంది, మీరు వెళ్ళకపోయినా మీ పాట వెళుతుంది, మీరు వెళ్ళకపోయినా మీ ప్రసంగం వెళుతుంది. అంత మంచి దేవుడు అండి. ఈ నెట్వర్క్ ద్వారా నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు చెప్పు. ఈ రోజు ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి? ఈ సెల్ ఫోన్స్ ద్వారా ఎంతమంది అందిస్తున్నారు చెప్పండి, విషయం చెప్పంటారా? ఈ సెల్ ఫోన్లు కలిగినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్స్ కి జైశాలి.tv అని జైశాలి గారి ప్రసంగాలు సెలెక్ట్ చేసి ఫోన్ లో ఉన్న అన్ని నెంబర్స్ కి మీరు ఎప్పుడైనా పంపించారా? లేదు. బాగా ఆలోచించి చెప్పండి. మీ సెల్ ఫోన్ లో ఉన్న అన్ని నెంబర్స్ కి ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో ఉన్న ప్రసంగాలు సెలెక్ట్ చేసి అన్ని పంపించారా? ఎవరో తక్కువ మంది, ఒక ఇద్దరికి ముగ్గురు పంపుంటారు తప్ప 250 నెంబర్స్ ఫోన్ లో ఫీడ్ అయి ఉంటాయి. మరి వీళ్ళందరికీ పంపించారా? పంపించలేదు. మీరు పంపించలేదని నేను అలా చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు చూసేటటువంటి వ్యూవర్స్ ఆదివారం 1000, 1200, 1500 మంది. ఎందుకు 1500 మంది? సుమారు 2000 మంది చూస్తున్నారు చెప్పండి. మీరు పబ్లిసిటీ చేయడం లేదు. 1000 మంది 1000 ఫోన్స్ లో 250 మంది మీ ఫోన్ నెంబర్స్ అన్నిటికీ మీరు పంపించగలిగితే ఆదివారం లైవ్ ఎంతమంది చూస్తారు? శనివారం లైవ్ ఎంతమంది చూస్తారు? మనం అంటే ఏంటో, మన పేరంటే ఏంటో, నువ్వు ఏ సైట్ పెట్టావో, నీ వెబ్సైట్ ఏంటో అది తెలియకపోతే వాళ్ళు ఎలా టైప్ చేస్తారండి? జైశాలి.tv అని అమెరికా వాడికి ఎలా తెలుస్తుంది? పబ్లిసిటీ చేయాలి. షేర్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేశారా? ఎన్ని షేర్లు చేసావు? ఎంతమంది షేర్లు చేసావు? మెసేజ్ మాత్రం పెడతావు. నీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే, ఒక 2, 3, 4, 5, 10 మందికి అంతే. కానీ నీ మెసేజ్లు పంపుతావు తప్ప దేవుని మెసేజ్లు నిత్య సువార్త పంపించాలి, నిత్యము. అందుకే నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, పైన దేవదూత ఎగురుతుంది. విషయం చెప్పమంటారా? జైశాలి గారి ఫోన్ లో ఉన్న అన్ని నెంబర్స్ కి ఆయన కూర్చొని ఆయనే సెల్ ఫోన్ లో ఒక్కొక్కరికి అలా నొక్కి 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 పంపుతుంటారండి. అంత పెద్ద ఆయన పంపుతున్నప్పుడు మీ ఫోన్ లో ఉన్న అన్ని నెంబర్లకి పంపించారా ఈ రోజైనా? మీరు పంపకపోవటం వల్లనే సండే లైవ్ 1000, 1500, 2000 మంది చూస్తున్నారు. మీరు 20,000 మందికి, 50,000 మందికి, 1,00,000 మందికి అందరూ కలిసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో ఉన్నవారు, ఇండియాలో ఉన్నవారు, మిగిలిన దేశాల్లో ఉన్నవారు అందరూ మీ దగ్గర ఉన్న నెంబర్స్ తో మీరు ముందు షేర్ చేయండి. ఒకరోజు షేర్ చేయండి, ప్రసంగం చేద్దాం అనుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది. చేయండి. మీ ఫోన్ లో ఉన్న అందరి నెంబర్లు పంపించండి. వినరండి, వింటారండి అని అనకండి. విత్తనం వెయ్యండి. లేకదండి అని చెప్పకో, వెయ్యి. విత్తనమే మొలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, యావత్తు ప్రపంచానికి నిత్య సువార్త అందించుటకే ఈ సెల్ ఫోన్స్, ఈ నెట్వర్క్, ఈ శాటిలైట్, ఈ యూట్యూబ్ మొత్తం పదార్థం అంతా దేవుని కొరకు వాడాలనే దేవుడు ఈ సృష్టిలో సృష్టించాడు గనక ఇదంతా ఉపయోగించుకొని యావత్తు ప్రపంచానికి ఈ సువార్త ప్రకటించండి. నిత్య సువార్త. యేసు చనిపోయి తిరిగి లేచాడు. చావు తర్వాత మరొక జీవితం, మరొక లోకం, మరొక అద్భుతమైనటువంటి అందమైనటువంటి జీవితం ఉంది. ఎగిరిపోతురు గాని అని చెప్పండి. లోకానికి రక్షకుడు క్రీస్తు అని చెప్పండి. సృష్టిని సృష్టించినది దేవుడు అని చెప్పండి. దేనికి మీరు ఫోన్ కొనుక్కున్నారు? మీ గురించి వాడుకోవడానికి, మీ ఫోటోలు తీసుకోవడానికా? మీ ఫోటోల కోసం కాదు మీరు కొనుక్కున్నది. మీరు ఎవరితోనో మాట్లాడుట కాదు ఫోన్ వాడుకోవాల్సింది. దేవునికి ముందు వాడండి. దేవునివి దేవునికి, తర్వాతే మీకు. ముందు సువార్తగా వాడండి. నిత్య సువార్త పంపించండి. దేవుడు ఏర్పాటు చేశాడు. చేయవలసింది మీరే చేయాలి.